ఈరోజు మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ దాని గురించి నేర్చుకుందాం. సో ఒక మ్యాగ్నెట్ని ఎలా తీసుకున్నారనుకోండి, ఆ మ్యాగ్నెట్కి నార్త్ పోల్ నుంచి ఫ్లక్స్ లైన్స్ స్టార్ట్ అయ్యి సౌత్ పోల్కి ఎండ్ అవుతాయి. సో ఈ విధంగా నార్త్ టు సౌత్ ఫ్లక్స్ లైన్స్ రన్ అవుతాయి. నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి స్టార్ట్ అయిన తర్వాత ఏ ఒక్క లైన్ కూడా ఒకదానికొకటి క్రాస్ అవ్వదు, అలాగే ఇంటర్సెప్ట్ అవ్వదు. ఓకే, ఈ ఫ్లక్స్ లైన్స్ కూడా మనకి విజిబుల్గా ఉండవు. సో ఈ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ని మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని అనవచ్చు. సో ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ ఆర్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ బిట్వీన్ టూ పోల్స్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఇక్కడ ఫ్లక్స్ని మనకి ఫైతో రిప్రజెంట్ చేస్తారు. సో ఈ ఫ్లక్స్ లైన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని మనం ఫైతో రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో నెక్స్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏంటి చూద్దాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ, దీన్ని మనం ఇంగ్లీష్ వర్డ్ బీ బార్ అని అంటాం. ఈ ఫ్లక్స్ లైన్స్ ఉన్నాయి కదా, లేదా ఈ ఫ్లక్స్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లక్స్ లైన్స్ని ఒక యూనిట్ ఏరియా కింద తీసుకుందాం. అంటే ఈ ఫ్లక్స్ లైన్స్ ఒక యూనిట్ ఏరియా కింద తీసుకుంటే దాని యొక్క యూనిట్ ఏరియా డిఫరెన్షియల్ సర్ఫేస్ డిఎస్ అనుకుందాం. ఫ్లక్స్ లైన్స్ ఈ యూనిట్ ఏరియా నుంచి క్రాస్ చేస్తూ ఉన్నది డిఫరెన్షియల్ సర్ఫేస్ ఏరియా d5 అనుకుందాం. సో ద ఫ్లక్స్ పాసింగ్ త్రూ ఎన్ యూనిట్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ d5/ds ఈజ్ ఈక్వల్స్ టు బీ బార్ అనమాట. సో ఫ్లక్స్ డెన్సిటీని, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే ద ఫ్లక్స్ పాసింగ్ త్రూ ఎన్ యూనిట్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. సో దట్ ఈస్ కాల్డ్ బీ బార్ ఈజ్ ఈక్వల్స్ టు d5/ds. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనుకోండి సైతో రిప్రజెంట్ చేస్తారు, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అయితే ఫైతో రిప్రజెంట్ చేస్తారు. ఇదే డిఫరెన్స్. సో దీన్ని మనం ఏ విధంగా రాయొచ్చు అంటే d5 ఈజ్ ఈక్వల్స్ టు బీ బార్ ds అని రాయొచ్చు. అప్పుడు ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ బీ బార్ ds. సో బోత్ సైడ్స్ ఇంటిగ్రేట్ చేస్తే d ఇంటిగ్రేషన్ పోద్ది, ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ బీ బార్ డాట్ ds. ఇన్ఫ్యాక్ట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ బీ బార్ని మనం μh కింద రాయొచ్చు. మనం ఎలాగైతే d బార్ని ఈ ఎప్సిలాన్ e కింద రాస్తున్నామో, అలాగే మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ d బార్ని ఎప్సిలాన్ e కింద ఎలాగైతే రాస్తున్నామో, అలాగే ఇక్కడ బీ బార్ని μh కింద రాయొచ్చు. మ్యూ అంటే ఏంటంటే μ0 μr h. μr అనేది 1 అవుతుంది ఫర్ ఎయిర్కి ఆర్ ఫ్రీ స్పేస్కి. అలాంటి కండిషన్లో ఏమవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ b ఈజ్ ఈక్వల్స్ టు μ0 h అవుతుంది, వేర్ μ0 ఈజ్ ఈక్వల్స్ టు 4π × 10⁻⁻7 హెన్రీ ఫర్ మీటర్. ఇది ఫిక్స్డ్ వాల్యూ. సో ఈ విధంగా వాల్యూస్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్స్ ఏదైనా చేస్తున్నప్పుడు. అలాగే ఇక్కడ 5 బీ బార్ డాట్ ds అనేది సర్ఫేస్ ఏరియా కింద ఉంది కాబట్టి వాల్యూమ్లోకి మార్చాలనుకోండి డైవర్జెన్స్ థియరం అప్లై చేయాలి. డైవర్జెన్స్ థియరం అంటే ఏంటి? ఇట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద సర్ఫేస్ అండ్ వాల్యూమ్. ద అవుట్వర్డ్ ఫ్లక్స్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ నథింగ్ బట్ ద డైవర్జెన్స్. సో హియర్ డైవర్జెన్స్ థియరం అప్లై చేస్తే బీ బార్ డాట్ డిఎస్ని డెల్ డాట్ బి డివి కింద రాయొచ్చు. ఓకే, డెల్ డాట్ బి డివి అంటే ఇక్కడ డెల్ డాట్ బి డివి కింద రాయొచ్చు. సో డెల్ డాట్ బి డివి అంటే ఇక్కడ 0 అనమాట. యాక్చువల్గా మనకి డైవర్జెన్స్ థియరం ప్రకారంగా డెల్ డాట్ డి ఈజ్ ఈక్వల్స్ టు ρv అంట. ఇక్కడ సింగిల్ మోనోపోల్ కెనాట్ ఎగ్జిస్ట్. ఒక మ్యాగ్నెట్ని మనం 2 ముక్కలు చేసామనుకో, మళ్ళీ నార్త్ పోల్ సౌత్ పోల్ ఏర్పడతాయి, కానీ నార్త్ పోల్ ఒక చోటకి సౌత్ పోల్ ఒక చోటకి చేరవు. కాబట్టి డెల్ డాట్ బి అనేది 0 అవుతుంది, బికాజ్ సింగిల్ మోనోపోల్ కెనాట్ ఎగ్జిస్ట్. అంటే సింగిల్గా ఉన్న మ్యాగ్నెట్ అనేది మనకి ఎగ్జిస్ట్ అవ్వదు. దీన్నే మనం మ్యాగ్నెటిక్ గాస్ లా అని కూడా అనొచ్చు.